ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతుంది. సో, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం 2.0 అనాలి. ఎందుకంటే గతంలో యుద్ధం జరిగింది. మధ్యలో కొంత ఆగింది. చర్చలని జెప్పేసి ఆపారు. కానీ మళ్ళా యుద్ధం స్టార్ట్ అయింది. కాబట్టి ఇది యుద్ధం 2.0గా తీసుకుంటే ఈసారి అమెరికా చాలా దూకుడుగా యుద్ధం జేస్తుంది. గతంలో ఏందంటే ఇజ్రాయెల్ దూకుడుగా యుద్ధం జేస్తుండేది. అమెరికా సపోర్టింగ్ క్యారెక్టర్‌లో ఉండేది. కానీ ఈసారి అమెరికా దూకుడుగా యుద్ధం జేస్తుంది. ఇజ్రాయెల్ సపోర్టింగ్ క్యారెక్టర్‌లో ఉంది. గతంతో పోలిస్తే ఇరాన్ ప్రతిఘటన కొంత తగ్గింది. కొంత తగ్గింది. ఇవాళ ఇరాన్‌లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాల లక్ష్యంగా, ఇరాన్‌లో ఉన్నటువంటి ప్రధాన ఆర్థిక వనరులు లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ కూడా ప్రతిఘటిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ప్రతిఘటన ఏమాత్రం సరిపోవటం లేదు. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. బట్ అమెరికా దాడులతో పోల్చినప్పుడు ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులు పెద్దగా ఏమీ లేవు. ఒక రకంగా చెప్పుకోవాలంటే. అమెరికా మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇరాన్‌ని నాశనం చేయటమే లక్ష్యంగా యుద్ధాన్ని కొనసాగిస్తా ఉంది. ఒకేపేమో ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు పెట్టింది. పైగా కర్గు దీవుల్ని ఆక్రమించుకోవటానికి కూడా అమెరికా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది యుద్ధాన్ని చూస్తే. అంటే కర్గు దీవుల్ని గనక అమెరికా తన ఆధీనంలో తీసుకుంది అంటే ఇక ఇరాన్‌కి ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవు. ఆర్థికంగా ఇరాన్ కోలుకోవడం చాలా కష్టం. అంతిమంగా ఇరాన్‌ని లొంగదీసుకోవటం, తన చేతిలోకి తీసుకోవటం ఇది అమెరికా ఎజెండాగా క్లియర్‌గా కనపడుతుంది. ఆ లక్ష్యంతోనే యుద్ధం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క హర్మోజుని కూడా తన చేతిలోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. హర్మోజుని కూడా పూర్తిగా అమెరికా ఆక్యుపై చేసుకోవడానికి. ఇప్పటికే ఇరాన్‌కి ఏ దేశాల నుంచి ఎగుమతులు రానివ్వట్లేదు. ఇరాన్ నుంచి ఏ దేశాలకి అంటే ఇరాన్‌కి ఎలాంటి దిగుమతులు రానివ్వట్లేదు. ఇరాన్ నుంచి ఎలాంటి ఎగుమతులు ఏ దేశాలకి పోనివ్వట్లేదు. సో, ఇరాన్‌ని హస్త దిగ్బంధనం చేసింది. ఆర్థిక దిగ్బంధనం చేసింది. ఇంకోవైపు దాడులు చేస్తా ఉంది. మరి యుద్ధం ఎక్కడి వరకు ఎళ్ళిద్దో, ఎప్పటి వరకు సాగిద్దో, ఇరాను ఎప్పటికి అమెరికాకి లొంగుబాటులోకి వస్తదో, ఇరాన్ కూడా తెగించి పోరాటం చేస్తుంది. చూడాలి.